గులాబీ దళపతి కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటామంటున్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. రాజ్యసభలో పదవీకాలం పూర్తయ్యే సభ్యులకు గురువారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడారు. 20 నెలల తన పదవీ కాలంలో పాత కొత్త పార్లమెంటు భవనాల్లో ఎంపీగా పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లును త్వరగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని ఎంపీ రవిచంద్ర కోరారు. శ్రీ రవిచంద్ర వద్దిరాజు थैंक यू सर. मैं तेलुगु में बात करना चाहता हूँ. थैंक यू चेयरमैन सर. ఈరోజు రిటైర్మెంట్ ఫేర్వెల్ దాంట్లో అవకాశం కల్పించినందుకు ముందుగా పెద్దల సభగా పిలువబడే రాజ్యసభకు నన్ను ఎంపిక చేసి మీ అందరి మధ్య నాకు తెలంగాణ వాణి వినిపించేందుకు అవకాశం ఇచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, జననేత, తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచే మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అద్దం పడుతూ వారి కలలను నిజం చేస్తూ మున్నెన్నడూ లేని రీతిలో అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టి సంపద సృష్టించి తెలంగాణ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపి గుణాత్మక మార్పుకు దోహదం చేసి దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికే దక్కింది. నాకు ఈ 20 నెలల సమయంలో మీరు ఇచ్చిన చేయూత అవకాశం నాకు పాత పార్లమెంట్ భవనంతో పాటు కొత్త పార్లమెంట్ భవనంలో కూర్చోవడమే కాకుండా రాష్ట్రపతి ఎన్నిక మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కలిసే ఓటు వేసుకునే అదృష్టంగా భావిస్తున్నాను. నేను మహిళా రిజర్వేషన్ బిల్లులో తెలంగాణ తరఫున నాకు అవకాశం కల్పించినటువంటి మా కేశవరావు గారికి, సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బిల్లు త్వరలో పాస్ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన. ఇది జూన్ 2014 తెలంగాణ తొలి సమావేశం జూన్ 12వ తారీఖు నాడే బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదింపజేసి ఇక్కడికి పంపించినటువంటి కేసీఆర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మహిళా బిల్లు పాస్ కావాలంటే కులగణన చేసి బీసీ బిల్లులు పాస్ చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి మీరు మరొకసారి గుర్తు చేసుకుంటూ, నాకు ఈ అవకాశం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కమిటీలో కూడా మెంబర్గా అవకాశం ఇచ్చిన మీకు, దాని ద్వారా కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకోవడం జరిగింది. అందుకు చాలా చైర్మన్ రమేష్ వీధురి గారికి, సహచర మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి 10 ఏళ్ల నుంచి తీరకున్నా చివరిగా ఈ సమయంలోనైనా తీరినటువంటి సమ్మక్క సార్లక గిరిజన యూనివర్సిటీ తెలంగాణకు మీ ద్వారా సాధించినందుకు, ఇందులో భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అనేకంగా పెండింగ్ ఉన్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి ఏదైనా ఒక ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని కోరుకుంటూ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అండ్ బయారం ఉక్కు ఫ్యాక్టరీలను కూడా నెరవేర్చాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇతర ప్రభుత్వ పెద్దలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ, దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అలాంటి రాష్ట్రానికి కేంద్రం తగిన స్థాయిలో చేయూతను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నన్ను ఈ చారిత్రక సందర్భంలో భాగస్వామిని చేస్తూ అవకాశం కల్పించిన మా అధినేత కేసీఆర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇన్నాళ్ళు సహకరించిన పెద్దలు, చైర్మన్ మీరు, ఫార్మర్ చైర్మన్ వెంకయ్య నాయుడు గారు, అందరికీ కూడా నా తోటి సహచర సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రిటైర్మెంట్ అయ్యే వారి సభ్యులందరూ మళ్ళీ రావాలని, నేను కూడా వీలైతే అవకాశం ఇస్తే మరొకసారి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇన్నాళ్ళు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.